ఆశ్రమంలో కొలువైనటువంటి శ్రీ 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 శివానంద సరస్వతి స్వామి వారికి సాష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటూ సత్సంగానికి విచ్చేసినటువంటి ఆధ్యాత్మిక ఆత్మీయ గురుబంధువులందరికీ హరి ఓం. చెప్పండి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. ప్రతి మనిషి ఉదయం లేవగానే ఎవరైనా సరే గురువుని తలుచుకోవడం లేదంటే భగవంతుని తలుచుకోవడం పరిపాటి ఎవరైనా సరే. కానీ ఒక సాధక దశకు వచ్చేసాక ప్రతి మనిషి ఏమనుకోవాలంటే ఈ రోజు నేను ఎలా సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజు నేను ఒక్క రోజు సాధన ఆగిపోతే తన చరిత్రలో పేజీల్లో భగవంతుడు ఇచ్చిన ఈ పేజీలు ఏవైతే ఉన్నాయో ఆ పేజీల్లో ఒక పేజీ పూర్తిగా చిరిగిపోయినట్టే. ఒక పుస్తకం మనం తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, ఎవరన్నా పిల్లలు చింపేస్తే మనం ఎంత కోపపడతాం. కొత్త పుస్తకం జీవితం కూడా పుస్తకం లాంటిదే. ఆ పేజీ విలువైనదిగా ఉండాలి అంటే ఆ పేజీని మనం ఎంతో విలువలతో నింపాలి. పేజీకి విలువ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఇక్కడ పేపర్ ఉందమ్మా, ఆ పేపర్ లో భగవత్పరమైన పేపర్ ఉందనుకోండి, నేను జాగ్రత్త పెట్టండి అంటాం. అలా కాకుండా అనవసర విషయాలు ఉన్నాయనుకోండి, అనవసర విషయాలు ఉంటే మనం ఏం చేస్తాం? ఆ పేపర్ ఎందుకు అక్కడ అంటాం కదా. జీవితం అనే పుస్తకంలో కూడా ఆ పేపరు భగవత్పరమై ఉండాలి, అప్పుడు దానికి విలువ. లేదంటే ఏమంటారంటే వాడి గురించి ఎందుకండి మాట్లాడుకోవడం, ఎందుకంటే ఆయన గురించి అంటారు. అదే విలువలతో నిండి ఉందనుకోండి, రెండు మాటలు చెప్పండి, ఆయన భలే గుర్తు చేశారు మీరు ఆయన్ని అంటారు. సమాజం విషయం పక్కన పెడితే మనం నిజంగా ఎలాంటి అనుష్ఠానంలో ఉన్నాము, ఏం చేస్తున్నామని ప్రతిరోజు ప్రతి క్షణం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనము అద్వైత సిద్ధాంతం అని చెప్పుకున్నప్పటికీ కూడా మనది ప్రధానంగా అనుష్ఠానం. ఎటువంటి అనుష్ఠానం అంటే నిత్యము చేయాల్సిన అనుష్ఠాన వేదాంతం. అనుష్ఠాన వేదాంతం అంటే శ్రవణం. ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రసార మాధ్యమాల ద్వారా శ్రవణం చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఎందుకంటే అంత సౌకర్యవంతంగా మనకి ప్రసార మాధ్యమాలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి శ్రవణం చేస్తున్నారు. అది శ్రవణం దాకా వరకునే ఉండిపోతుంది. అది శ్రవణం ఎప్పుడో ఏమవ్వాలి అంటే మననం అవ్వాలి. అలా అయినప్పుడే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, పుస్తకం అది విలువైంది ఎప్పుడవుద్దంటే శ్రవణం చేసి మనం వదిలిపెట్టేస్తే అది మంచిది కాదు. మనం ఎప్పుడు కూడా అద్వైత సిద్ధాంతంలో అడుగులు వేస్తున్నప్పుడు అద్వైత సిద్ధాంతం అండి మాది అని చెప్పుకోవడం బాగుంటుంది. అది ఎలా నిర్ధారణ అవుతుంది? నీకు అద్వైత సిద్ధాంతం ఎవరు చెప్పారు? గురువుల ద్వారా లేదంటే పుస్తకాల ద్వారా మనకు తెలిసింది. అది అనుభవం అవ్వాలి కదా. అద్వైత సిద్ధాంతం మనకి అనుభవం అవ్వాలి. అనుభవం అవ్వాలంటే అనుష్ఠాన వేదాంతాన్ని ఆశ్రయించాలి. అనుష్ఠాన వేదాంతం అని అన్నారు కదా అని చెప్పి మార్కెట్ లో దొరికే 4 వేదాల పుస్తకాలు తెచ్చుకోవడం కాదు, వేద పఠనం కాదు. అనుష్ఠాన వేదాంతము అంటే అనుష్ఠానము అంటే శ్రవణము. ఏదైతే వింటున్నామో అది ఖచ్చితంగా మనం చెయ్యాలి. అందుకని మనం చూడండి, ఎప్పుడు పాఠం చెప్పుకున్నా 40 నిమిషాలు దాటి ఉండదు. మీకు అర్థమవుతుందా? మనం ఎప్పుడు పాఠం చెప్పుకున్నా ఏమంటే మీరు ఇవాళ 1.5 గంట వదలగొట్టేశారండి అన్నదానికి ఎప్పుడన్నా ఉందా? మనకి ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే ఎక్కువ చెప్పుకుంటే మర్చిపోయే అవకాశాలు తక్కువ ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. ఆ విషయం పక్కన పెడితే చెప్పుకున్న విషయము ఏదైతే ఉందో దాన్ని మనం చేయగల శక్తి మనం బుద్ధికి ఇవ్వాలి కదా, అవకాశం ఇవ్వాలి. ఆ అవకాశం ఇవ్వాలి అంటే మనం ఖచ్చితంగా
మేము ఈ బాటలో నడవాలి అనుకున్న వాళ్ళందరూ కూడా కేవలం శ్రవణం సరిపోదు. అది ఎందుకు ఉపయోగపడుతుందంటే తెలివైన వాడైతే అది బుద్ధిలో ఉంటుంది కాబట్టి ఇంకో చెప్పడానికి మనకు వస్తుంది శ్రవణం. కానీ మనం నిజంగా అద్వైత సిద్ధాంతాన్ని అవలంబించాలి, అనుష్ఠాన మార్గంలో ఉండాలి అంటే తప్పనిసరిగా ఇప్పుడు మనం చెప్పుకున్నది ఇంటికెళ్ళి పడుకున్నప్పుడు నిజానికి పడుకున్నప్పుడు ఎవరెవరు ఏం ఆలోచిస్తారంటే రేపటి భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. రేపొద్దున ఏం వండాలి, పిల్లల్ని ఎలా పంపించాలి, ఎలా సాకాలి, రేపొద్దున సమాధానం జనానికి ఎలా చెప్పాలి. ఒకవేళ కష్టాల్లో ఉన్నవాడైతే ఎలా ఆలోచిస్తాడు, సుఖంగా ఉన్నవాడైతే వేరేలా ఆలోచిస్తాడు. మొత్తానికి పడుకునేటప్పుడు భవిష్యత్తు అలా ఉండాలని ఆలోచిస్తే కొంతమంది ఏం చేస్తారంటే పొద్దుటి నుంచి జరిగిన ఏం ఎవరేసుకుంటూ ఉంటారు. ఇదో రకం. కానీ పడుకునేటప్పుడు మనిషి చేయవలసింది ఏంటంటే ఇవాళ నేను ఎంత సద్వినియోగం చేసుకున్నాను, పుస్తకంలో ఎన్ని లైన్లు సద్వినియోగం అయ్యాయి, పుస్తకం నిజంగా ఆ పుస్తకంలో ఆ పేజీ ఇవాళ బాగుందా అన్న మననం చేసుకోవాలి. అందుకనే పూర్వం రోజుల్లో సత్సంగాలు రోజు ఉండేవి. అవునా? రోజు సత్సంగాలు ఉండేవి. ఎంతమంది కంటే నలుగురు కూర్చుని సత్సంగం చేసుకునేవారు, ఇద్దరుంటే ఇద్దరు సత్సంగం చేసుకునేవారు. పొలం ఉంటే 10 మంది కూర్చుంటే సత్సంగం కాదు నాన్న, ఇద్దరుంటే ఇద్దరు మంచి విషయాలు చెప్పుకునేవారు. మీకు విషయం తెలిసినా తెలీదో, మా చిన్నతనంలో అంత పెద్ద నాలెడ్జ్ ఎవరికి లేదు. మా అమ్మగారు ఆ సిచ్యువేషన్ లో ఏం చెప్పుకోవాలో తెలిసేది కాదు. ఒక పెద్ద మనిషి ఉండేవారు కాదు. పల్లెటూరులో ఎవరుంటారు, అక్కడ మనకి ఎవరు వస్తారు? ఎవరన్నా స్వామీజీ వస్తే ఏదో మంచి విషయాలు చెప్పడం ఏదో బాగానే ఉండేది. రానప్పుడు ఏం చేసేవారు తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. రామదేవుడు కథ చెప్పుకునేవారు. రామదేవుడు కథ అంటే మన దృష్టిలో ఏంటంటే మాఘమాసం వచ్చింది, రామదేవుడు పూజ చేసుకోవాలి. కార్తీక మాసం వచ్చింది, కలిసి వస్తుంది, బాగా రామదేవుడు పూజ చేసుకోవాలి. అది మా రామదేవుడు అంటే మన దృష్టిలో అది. కానీ ఆ రోజుల్లో రామదేవుడు పూజ అంటే పూజ కాదు, అదొక కథలో మనిషి ఎలా బతకాలో అందులో ఉంటది. చక్కగా వింటే సరే వదిలిపెట్టేసేయండి. ఆ విధంగా మనం రోజుని సద్వినియోగం చేసుకోవాలంటే విన్నది శ్రవణం మననం చేసుకోవాలి. ఇవాళ ఏం చెప్పారు, రోజు సత్సంగాలు ఉండట్లేదు కాబట్టి మనం చెప్పుకునే 40 నిమిషాలు కూడా వారం అంతా మననం చేసుకోవచ్చు. చేసుకుంటే నోటికి వచ్చేస్తుంది. మననము, శ్రవణము, మననము ఇలా రెండూ చేసుకుంటే దేవుడి నిధిగా మనలో ఉంటుంది. ఒక నిధి, ఒక ప్రాపర్టీ, ఒక నిధిగా ఉంటే నిధి ధ్యాసం అవుతుంది. నిధిధ్యాసము మనసులో ఉంటుంది, నిధిగా ఉంటుంది. నిధిగా ఉంటే అది ఎప్పటికైనా మన భవిష్యత్తుకి ఎప్పటికైనా నిధి ఉపయోగపడుతుంది కదమ్మా. కనిపించే నిధి ఉపయోగపడుతుందంటే అలౌకికమైనటువంటి నిధి మనకి ఉపయోగపడదా? భగవంతుడు ఇచ్చింది అది మనం ఎప్పుడూ అలవాటు చేసుకోవాలి. దీన్నే సాధనా మార్గము, ఉపాసనా మార్గం అంటే ఇదే తప్ప అంతకు మించి ఏమీ కాదు. అయితే మనం జ్ఞాన యోగంలో భగవంతుడు జ్ఞాని యొక్క దిశ ఇలాగే ఉంటుందని చెప్తున్నాడు. అందుకని గత సంగస్య అన్నాడు. ఎన్నో శ్లోకం అంటే 30 కాదు, మన 23వ శ్లోకంలో ఉన్నాము. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞయాచరత కర్మ సమగ్రం ప్రవలీయతే అన్నాడు. అంటే గత సంగస్య, గత అంటే పోయింది, ఏం పోయింది? సంగస్య అంటే ఆసక్తి పోయిందట. చూడండి, చిన్న పిల్లలు ఎప్పుడు కూడా తీపి కోసం మారం చేస్తూ ఉంటారు. చాక్లెట్లని అంటే తీపి పదార్థాల మీద వాళ్ళకి వ్యామోహం ఉంటుంది. ఓ వయసు వచ్చే వరకు కొని పెడతారు. ఓ వయసు వచ్చిన తర్వాత పళ్ళు పాడైపోతాయని కారణంతో తినకూడదు అని చెప్తాం. అది ఆ వయసు. వాడు చిన్నపిల్లవాడు కాబట్టి దాని మీద మోజు, చిన్న మోజు. పెద్దవాళ్ళకి పెద్ద కోరికలు, పెద్ద తీపి మీద ఆశలు ఉంటాయి. అంటే అది చిన్న చాక్లెట్ తో పోయింది, మన దాకా వస్తే పెద్ద పెద్దగా ఉంటాయి అవి అన్ని కూడా. ఇది కూడదు. ఎలా అయితే చాక్లెట్ వల్ల మన పళ్ళకి ఆరోగ్యానికి హాని కలుగుతుందో, పెద్ద ఎదిగిన తర్వాత వచ్చే కోరికల వల్ల మన జీవితానికి హాని కలుగుతుంది. మన ఏ జీవితం? ఆధ్యాత్మిక జీవితం.
మనిషి పుట్టింది కేవలం భగవంతుని తెలుసుకోవడం కోసమే, ఏమీ కాదు. నా పిల్లలండి కాదు, నా భర్త అండి ఏమీ కాదు. నువ్వు పుట్టింది కేవలం ఏక నిర్ణయం మీద నువ్వు పుట్టావు. నువ్వు అది భగవంతుడు తెలుసుకోవడం కోసమే. మరి ఈ లంపటాలన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా ఉద్యోగాలు. భగవంతుడికి ఖాళీగా ఉండేది భగవంతుడు తెలుసుకుంటావేంటి నీ మొహం అని చెప్పి ఒక ఉద్యోగం ఇచ్చి తెలుసుకో అని చెప్పాడు అనమాట. అందుకని ఒక ఉద్యోగస్తుడట కొత్తగా పెళ్ళయింది. కొత్తగా పెళ్ళైనప్పుడు ఆ భార్య మీద ఉన్న సహజమైన ప్రేమతో ఉద్యోగం కూడా కొత్తదే, భార్య కూడా కొత్తదే. అయితే భార్య మీద ఉన్న ప్రేమతో ఉద్యోగానికి వెళ్ళడం మానేస్తే ఆ యాజమాన్యం వాళ్ళు ఏం చేశారంటే, ఇలా అయితే కుదరదు, నువ్వు బయటికి వెళ్ళిపోవలసిందే అని చెప్పి వాళ్ళు మందలిస్తే ఈ భార్య ఏం చేసిందంటే, వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదండి, మనకి ఉద్యోగం చాలా అవసరము, ఎందుకంటే రేపు పొద్దున్న పిల్లలు పుడితే వాళ్ళ భవిష్యత్తు కోసం ఈ ఉద్యోగం ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నచ్చ చెప్పింది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. అయితే భార్య చెప్పిన మాట ప్రకారం ఉద్యోగానికి వెళ్తాడు. అది కూడా కొత్త ఉద్యోగమే. ఒకరోజే వెళ్ళాడు బాబు, రెండో రోజు నుంచి వెళ్ళనే లేదు. తీరా ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత ఉద్యోగంలో ఉన్న వాతావరణాన్ని చూసి ఆనందపడి ఏం చేశాడంటే ఇంటికి రాబుద్ది కాకపోతే ఆ యాజమాన్యం వాళ్ళు ఏం చేశారంటే 6 గంటల దాకా తర్వాత ఉండకూడదండి ఇక్కడ, వెళ్ళిపోవాలి, దయచేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆ సెక్యూరిటీ దండం పెడితే వచ్చేసాడే గాని ఆ రోజంతా అలా గడిచింది. ఉదయాన్నే భార్య చెప్పకుండానే ముందు రోజు వాడిని గెంటితే కానీ ఆఫీస్కి వెళ్ళలేదు. మర్నాడు ఏం చేశాడంటే చంటి పిల్లల ముందే లేచిపోయి గబగబా అన్ని సర్దేసుకుని ఏమంటాడంటే, నేను దుప్పటి తలగడి కూడా ఇచ్చేస్తే అది కూడా పట్టుకెళ్ళిపోతుంది, నాకు రాబోద్దు ఏంటో గాని చాలా బాగా నచ్చింది నాకు ఆఫీస్ అంటే. భార్య అంటది, బుద్ధి ఉందా లేదా మీకు? భవిష్యత్తు కోసం ఉద్యోగం చేయమంటే అక్కడికి వెళ్ళి కొడుకుంటానంటావేంటి నువ్వు? ఉద్యోగం వరకునే చూడాలి, అక్కడ పనిచేసి మీరు వచ్చేయడానికి మీకు డబ్బులు ఇస్తున్నారు, అక్కడ కొడుకుని చాకరీ చేస్తామంటావేంటి అని భార్య తిట్టింది. నవ్వొచ్చిందా మీకు? మనం చేస్తున్న పని కూడా అదే. మనకి భగవంతుడు నీ పని నువ్వు చేసుకుంటూ ఈశ్వరుని వెతుక్కునే మార్గం చూడవయ్యా అంటే నేను ఇక్కడే దుప్పటేసి పడుకుంటాను అంటున్నాము మనం ఈ లౌకికంగా. వాడు చేసిన పనికే మనం నవ్వొచ్చేస్తే భగవంతుడు కూడా మనల్ని చూసి జాలి పడతాడు. అలా జాలి పడినప్పుడే వచ్చిన వాళ్ళు మహాత్ములు, అలా భగవంతుడి దయ నుంచి వచ్చిన వాళ్ళే ఆశ్రమాలు, అలాంటి భగవంతుడి దయా స్వరూపంగా వచ్చిన సత్సంగాలు. ఏదో రకంగా పొడుస్తూ ఉంటాడు అనమాట. ఇది కాదు, నువ్వు ఇది కాదు అని మనం అనుకుంటా ఏది మంది కాదండి, ఎందుకు వచ్చిన సత్సంగాలండి, హాయిగా ఇంట్లో ఉండగా అది కూడా ధర్మమే కదా అని మనం చిలక పలుకుని మన పనికి మనమే మంచిగా తాళం వేసేసుకుంటాం. ఇది కూడదు అని చెప్పడం కోసం గత సంగస్య అన్నాడు. అంటే దేని మీద ఆసక్తి విడిచిపెట్టాలి. ఖచ్చితంగా భగవంతుడు చెప్తున్నాడు. మరి దేని మీద ఉండాలి? గత సంగస్య అంటే నువ్వు నీ పని చెయ్యాలి. ఎలా ఉద్యోగానికి వెళ్ళొచ్చేస్తావు? ఉద్యోగానికి వెళతావు, వాళ్ళు ఏదో పని చెప్తారు, చేతొచ్చే వరకునే ఆ ప్రదేశం మీద గాని, ఆ జనాల మీద గాని, ఆ ప్రాంగణం మీద గాని మనం అటాచ్మెంట్ పెట్టుకుంటామా? ఉండిపోం కదా. మనకు తెలుసు ఇది మనది కాదని. మనం ఉద్యోగానికి వచ్చామని మనకు తెలుసు. అదే విధంగా అది మాత్రమే ఉద్యోగం కాదు, మనం బతుకుతున్న ఈ సమాజంలో మన కుటుంబం అని మనం ఏదైతే అటాచ్మెంట్ పెట్టుకున్నామో అది కూడా ఉద్యోగమే. అక్కడ ఉద్యోగంలో అందరితో ప్రేమగా మాట్లాడతాం, పని కరెక్ట్ గా చేస్తాం. అదే విధంగా ఇంట్లో వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి, ప్రేమగా పనులు చేయాలి, మళ్ళీ మనసు అక్కడ ఉండాలి. అదే చెప్తున్నాడు. గత సంగస్య అనే పదానికి అర్థం ఏంటంటే అన్ని చోట్ల ఉండు, అన్ని అంటించుకోకు. ఆసక్తి, ప్రతిదాని మీద ఆసక్తి. అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏంటి, అలా పెట్టుకోవడం వల్ల మనకి మిగిలేది దుఃఖమే. ఎందుకంటే మనం ఆశించింది అక్కడ జరగదు. నువ్వు అనుకున్నట్టుగా సమాజంలో జరగదమ్మా. జరిగితేనే సమాజం అనరు కదా. మనం అనుకున్నట్టు జరిగితే సమాజం ఎందుకు స్వర్గం అవుద్ది. మనం అనుకున్నట్టు జరగదు కాబట్టి అది సమాజం అయింది. అటువంటి సమాజంలో మనం ఎప్పుడు కూడా ఏది ఆశించకుండా, ఆసక్తి కలగకుండా ఉంటే
మనం ఆనందవంతులు అవుతాం. అంటే ఆనందంగా ఎలా ఉండాలో ఈజీగా చెప్తున్నాడు. మనం అంటాము, ఇప్పుడు నువ్వు ఎక్కువగా చాక్లెట్లు తింటే 60 ఏళ్ల వయసులో పుచ్చుకోవాల్సిన పళ్ళు 6 ఏళ్ల వయసులోనే పుచ్చిపోతున్నాయని మనం చెప్తున్నాం కదా. పుచ్చిపోట్లుగా వీళ్ళు చాక్లెట్ తింటారమ్మా. ఈ 5 స్టార్ చాక్లెట్ మీద ఉన్న గాఢమైన తీపి ఈ పింగాణి ఉన్న పళ్ళుని కన్నాలు పెట్టి ఆ తీపికి కన్నం పడిపోద్ది పన్ను. అలాగా మనం ఎక్కువ కాలం బతకవలసి ఉండి ఎక్కువ ఆనందం ఇంకా ఉంది, ముందు ఇంకా ఆనందం ఉండవలసి ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న ఆనందాల వల్ల నీకు మంచి జరగదు అని చెప్పడం కోసం ఆసక్తిని విడవమని. ఎందుకు ఆసక్తి ఎందుకు విడవమంటాడు? ఆయనకి ఏం కావాలి అంటే నువ్వు ఆనందంగా ఉండడమే వాడికి కావాలి. అందుకని జ్ఞాని ఇలా ఉంటాడంట. జ్ఞాని ఎలా ఉంటాడట? గత సంగస్య, దేని యందు కూడా ఆసక్తి లేకుండా, ముక్తస్య, ముక్తస్య అంటే విడవబడిన వాడై. దేని నుంచి? దేని నుంచి అంటే ప్రతి మనిషికి కూడా ఆనందము, భయము ఈ రెండు ఉంటాయి. ఒకటి వాడు ఆనందంగా ఉండాలి, 2 భయపడకుండా ఉండాలి, 3 ఆరోగ్యంగా ఉండాలి. ఈ మూడిటి కోసము వీడు చేసే పనులు తారాస్థాయికి చేరిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని నీకు దుఃఖము సుఖము నుంచి కూడా నువ్వు విడిపడిపో. అంటే పాపపుణ్యాలు, పాపము చేస్తే చెడు పని చేస్తే వచ్చే ఫలితం మీద నీకు వద్దు, మంచి పని చేస్తే మీద వచ్చే ఫలాపేక్ష మీద కూడా నీకు ఆసక్తి వద్దు, సుఖ దుఃఖాల మీద ఆసక్తి వద్దు అని చెప్పి ప్రతిదీ వద్దు 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 అని చెప్తున్నాడు. ముక్తస్య, విడవబడిన వాడై. బంధాలంటే ఏంటి చూడండి, ధృతరాష్ట్రుడి యొక్క ఫిలాసఫీ ఏంటంటే ఆయన చాలా మంచివాడు, విదురుల వంటి వారి చేత కూడా జ్ఞానాన్ని ఉపదేశించబడితే విన్నవారు, ఒక్కసారి కదా 3 సార్లు. ఎంత జ్ఞానోపదేశాన్ని పొందాడో అన్నీ తెలుసు. కానీ మమకారం చేత నా కొడుకు, నా కొడుకు, ఒక్కటే మాట నా కొడుకు అన్న మాట దగ్గర మొత్తం జీవితం అంతా కూడా పోయిందా. అంటే రాగద్వేషాల నుండి ముక్తుడు అవ్వాలి. ముక్తస్య అంటే ఇప్పుడు ప్రేమ ఉండకూడదు అంటారా అండి అంటే ఉండకూడదు కాదు, ఎంత ఉండాలో అంత ఉండగలగాలి. అలా ఉండగలిగిన వాడు ముక్తుడు అనమాట. ముక్తస్య జ్ఞానావస్థిత చేతసాహ. ఎటువంటి చేతనం కలిగి ఉండాలంటే అంటే ప్రెజెంట్, ఎట్ ప్రెజెంట్ అంటారు కదా. స్కూల్లో టీచర్ కాదు చాలా సీరియస్ గా పాఠం చెప్తున్నారు, వీడు వింటున్నట్టే కళ్ళు టీచర్ గారి మీదే ఉన్నాయి, చెవులు మామూలుగా ఎవరితో మాట్లాడలేదు, పాప మంచాడే కానీ చూస్తున్నాడు. కానీ వీడు కదా అంటారు కదా, టీచర్ మా పాఠం మధ్యలో ఏదో అంటారు, అందరూ ఇలాగనో ఇలాగనో ఇలాగో అంటూ ఉంటారు, ఆడు మాత్రం అంటూ అలా పెట్టు కూర్చుంటాడు. వెంటనే టీచర్ గారికి అర్థమైపోద్ది వీడు వినట్లేదు అని. అప్పుడు ఏమంటారు, రే ఇక్కడ ఉండరా అంటారు. అంటాడు ఇక్కడ లేడా, వాడు ఇక్కడ లేడండి, ఇక్కడ ఉండు అన్నారు. అర్థం ఏంటి? వాడు ఇక్కడ లేడనే కదా, వాడు శరీరం ఇక్కడే ఉంది కానీ బుద్ధి ఇక్కడ లేడు. స్వామి వివేకానంద ఆడుకునేవారు, బాగా ఆటలాడేవారు. ఎందుకంటే ఆయన స్నేహితులు ఎక్కువ ఆడుకునేవారు, పాఠాలు కూడా వినేవారు. కానీ ఏనాడు పుస్తకం తెరిచిన రోజు లేదు. కానీ మార్కులు చూస్తే 100కు 100 100కు 100 అలా వచ్చేస్తూ ఉండి వీళ్ళందరూ అనేవారు, మాతో పాటే పాఠాలు వింటున్నావు, మేము రమ్మంటే ఆడుకోవడానికి వస్తున్నావు, మేము చదువుకుంటే చదువుకుంటాం, మేము చదువుకోకపోతే చదువుకోవడం కూడా మేము ఎప్పుడు చూడనే లేదు, ఎందుకు నీకు 100కు 100 వస్తున్నాయి అని అడిగారు. అడిగితే ఆయన ఏమన్నారు తెలుసా? నేను ఆడుకుంటున్నప్పుడు నా మనసు ఆట దగ్గరే ఉంటుంది, పాఠం వింటున్నప్పుడు నా మనసు పాఠం దగ్గరే ఉంటుంది, పాఠం వింటున్నప్పుడు గ్రౌండ్ లో ఎవరో ఆడుకుంటుంటే నా మనసు అక్కడికి వెళ్ళిపోదు అని చెప్పారు. అంటే ఎట్ ప్రెసెంట్ అంటే ఉన్న స్థితిలో ఉండాలి, ఇప్పుడు ఉన్నట్టుగా ఉండాలి, అంటే వర్తమానంలో ఉండాలి. ఎప్పుడు కూడా మనిషి యొక్క ఆలోచనలు భవిష్యత్తులోకి కానీ గతంలోకి కానీ వెళ్ళిపోయాయనుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుందో వాడికి తెలియదు కదా. అందుకని ఇంటికెళ్ళి పుస్తకం తీసి పాఠం చదివేంత అవసరం ఆయనకి రాలేదు. ఎందుకంటే పాఠం విన్నప్పుడే అంత శ్రద్ధగా వినేవారు. అలా విన్నప్పుడు ఇంటికి వెళ్ళి చదవవలసిన పనే ఉంటుంది. మేము చదువుకున్న రోజుల్లో అన్ని సబ్జెక్టులు చదువుకునేవాళ్ళం తప్ప తెలుగు మాత్రం చదివేవాళ్ళం కాదండి. తెలుగు చదవాల్సిన అవసరం వచ్చేది కాదు.
ఎందుకంటే అంత ఇష్టం, మరి మాతృభాష వల్ల చెప్తే అర్థమైపోవడం వల్ల తెలిసేది కాదు. ఆ తెలుగు ఒక్కసారి పాఠం వినగానే అది రాసేసేయడమే ఇంకంతే. అందుకని అలా అన్ని విషయాల్లోనే ఉండాలి. ఇప్పుడు మనం మనసు ఇక్కడ పెట్టామనుకోండి, నేను ఎంత నెమ్మదిగా చెప్పినా నీకు అర్థమవుతుంది. ఇక్కడ మనసు ఇక్కడ పెట్టలేదు అనుకోండి, నేను ఎంత విశాలంగా 20 నిమిషాలు, 30 నిమిషాలు, 40 నిమిషాలు చెప్పేసినా నీ మనసు ఇక్కడ లేనిది ఎంతవరకు నీ మనసు పుచ్చుకుంటుంది, దాన్ని పుచ్చుకోలేదు కదా. అందుకని జ్ఞానావస్థిత చేతసాహ, ఎట్ ప్రజెంట్ అంటే వర్తమానంలో ఉండాలని, కేవలం ఎలా అంటే ఏ పని చేస్తున్నావో దాని అందే నిరంతరము మనసు లగ్నం చేసి ఉండాలి. అర్థమవుతుందా? ఏ పని చేస్తున్నాం మనం, ఏ పనికి వచ్చాం మనం, మళ్ళీ ముందుకెళ్ళిపోవాలి. మనం భగవంతుడి కోసమే వచ్చాం, ఆ పని మీదే మనసు లగ్నం చేయమని చెప్పడం అనమాట దీని అర్థం. జానాబాయి అని చెప్పి భక్తురాలు ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ ఏం చేసేవారంటే ఆవిడ పని పిడకలు కొట్టడం. వాళ్ళకి అంటే భక్తురాలు అని ఎందుకన్నారంటే భక్తి జ్ఞానము రెండు వేరు వేరు అనుకుంటారు, కానీ జ్ఞానమే భక్తి అని తెలుసుకోవాలి మనం. ఇప్పుడు ఎప్పుడు కూడా రామనామాన్ని చెప్తూ ఉండేవారు జ్ఞానాబాయి. పిడక కొట్టాలి అంటే దానికి ముందు దాన్ని శుభ్రంగా రౌండ్ రౌండ్ చేసుకుంటారు కదా, చేసుకున్నప్పుడు రామ 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 అనుకుంటూ కొట్టేవారు. అయితే అప్పట్లో ఎవరి బిల్డింగ్ వాళ్ళకి కాదు కదమ్మా, అందరి పిడకలు ఒకటే ఉండేవి, అందరి గోడలు ఒక పక్క పక్కనే ఉండేవి కదా. ఒకసారి ఏమైందంటే ఈవిడ పిడకలు వేరే వాళ్ళ పిడకలు కలిసిపోతే ఆ పక్కన ఆవిడ అంది, ఈ పిడకలన్నీ నావే, నీవేమీ కాదు, నేను చాలా కష్టపడి వేశానని చెప్పేసి ఇద్దరు దెబ్బలాడుకోవడం దాకా వెళ్ళింది ఆ గొడవ. వెళితే ఈ పిడకలకు కూడా వీళ్ళు ఏం చిన్న చిన్న గొడవలైనా సరే పంచాయతీ పెట్టేసేవారు. వెరుకుట్లాగా ఈ చిన్న కోడి పెట్టకపోయిందనుకోండి పంచాయతీ అనమాట, కోడి గుడ్డు పోయిందనుకోండి పంచాయతీ, అలా తిరగకపోయింది. ఇప్పుడు ఆవిడ పంచాయతీ అందరూ వచ్చేసారు, ఊర్లో వాళ్ళందరూ పెద్ద పంచాయతీ పెట్టేస్తే జానాబాయి పాపం భక్తురాలు కదా, నా పిడకలండి ఇవి, నేను చాలా కష్టపడి చేశాను, ఈవిడేమో నామంటుంది అని చెప్పి ఆ ఫోన్ చెప్పింది ఆవిడ. ఏమీ కాదు, అవి పచ్చగానే ఉన్నాయి, నాయి ఎవడైతే పచ్చగానే పిడకలు అదే కాదు నా పిడకలు అంటారు. అతనికి గొడవ అయితే జానాబాయి ఏమందో తెలుసా, మీరు నా పిడకని చౌదరి పెట్టుకోండి, నా పిడక రామా 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 అంటది, ఆవిడ పిడక అందంత. ఎంత ధైర్యమో చూడండి, ఒక భక్తుడికి ఎంత ధైర్యం ఎక్కడ నుంచి వస్తుంది? జ్ఞానం వల్ల వస్తుందా, పాండిత్యం వల్ల వస్తుందా, దేని వల్ల వస్తుంది? అయితే వాళ్ళు నిజంగానే అలా చేశారు, పిడక చెవులో పెట్టుకున్నారు, రామనామం వినిపించిందంట అందులోంచి. అందరూ కూడా జానాబాయికి జై అన్నారు, రాముడికి జై కాదు. ఎప్పుడు కూడా భక్తుడికి జయం అవ్వాలి. అలాగా ఇప్పుడు ఇక్కడ పిడక సందర్భం వచ్చింది, కానీ అలా ఎంతో మంది మహారాష్ట్ర పండరీపురంలో ఉన్న భక్తుల గాథలు ఉన్నాయి. అలాంటి పరమ భక్తులు ఆడవాళ్ళు ఉన్నారమ్మా. ఎప్పుడైతే ఇలా జరిగిందో నమస్కారం పెట్టి, నిజమే రెండు ఒకలాగా ఉండకపోతే ఇంకోలా ఉంటాయేంటి, నేను కలిసిపోయినాయి కాబట్టి నావే అనుకున్నానని చెప్పి ఆవిడ పిడకలు ఇచ్చేసి వెళ్ళిపోయింది. అయితే ఎందుకు ఇది జరిగిందంటే జ్ఞానావస్థిత చేతసాహ, నీ మనసు దేని యందు లగ్నం అయితే అది అవుతుంది, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండాలి. అది ఇక్కడ చెప్తున్నారు. ఇంకేమన్నారంటే జ్ఞానయాచారత అన్నారు. అంటే నువ్వు ఏ పని చేసినా యజ్ఞయాచారత, యజ్ఞ బుద్ధితో చేయమని. యజ్ఞ బుద్ధి అంటే ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేది, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టనిది, అది ప్రతిదీ ఏదైనా సరే యజ్ఞమే. ఆ యజ్ఞ బుద్ధి కలిగి ఉండాలి అని చెప్పి అంటూ కర్మ సమగ్రం ప్రవిలీయతే, లీయతే అంటే కలిసిపోవడం, ప్రవిలీయతే అంటే పూర్తిగా దగ్ధమైపోతాయట. ఊరుకోండి, నేను అంతనే అలాగే పనిచేశాను అంటారా? ఒక రోజు కాదు, నిరంతర స్మరణ, నిరంతర ధ్యాస, నిరంతర తపనే తపస్సు అన్నమాట. ఆ రకం తపస్సు అంటే చోట కూర్చుని చేసేది కాదు కదా, తపన పడిపోవాలి. రామచంద్రమూర్తి నుంచి విడిపడిపోయిన సీతమ్మ ఆ అశోకవనంలో కూర్చుని ఉండగా
అశోకవనము అంటే ఏంటి? శోకము లేని వనము. శోకము లేని వనం అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడంటే అంత అద్భుతంగా దాని దగ్గరుండి విశ్వకర్మ చేత చేయించుకున్నాడు. రావణ లంక ఎంత అద్భుతంగా ఉంటుందో దానికి పదింత అద్భుతమైన వనం అది అశోకవనం. అశోకవనంలో ఆనందమూర్తి అమ్మవారి సీతమ్మని తీసుకొచ్చి ఆ స్ఫటిక ఆ మండపంలో కూర్చోబెడతారు. కూర్చోబెడితే సీతమ్మ, అంతమంది రాక్షసులు ఉంటారు. రాక్షసులు అంటే దుఃఖమే కదా, మనకు నచ్చని స్వరూపం కదా రాక్షసము అంటే దుఃఖము, మనకి నచ్చనిది ప్రజెంట్ అనుకోండి. వాళ్ళనే చూస్తుంది. చుట్టూదా వనం, అది స్ఫటిక ప్రాకారం, అది 1000 స్తంభాల ప్రాకారంలో కూర్చోబెడతాడు సీతమ్మని. చుట్టూ వనం, ఆ వనం అంతా కూడా లేని పువ్వు లేదు, లేని పుష్పం ఉండదు. ఎందుకంటే ఆ రావణాసురుడు ఎటువంటి వాతావరణాన్ని ప్రవేశపెట్టాడంటే, ఈ మామిడికాయలు ఉన్నాయనుకోండి, ఏ కాలంలో కాస్తాయి మామిడికాయలు? వసంతకాలంలో కాస్తాయి. కానీ రావణాసుడికి అక్కడ అలా కుదరదా, అక్కడ ఆ పప్పులే ఉడకో, వాడికి ఎప్పుడు తినాలంటే కాయాల్సిందే. గాలి కూడా అలా ఇష్టం వచ్చినట్టు గాలి దుమారం వచ్చేస్తే ఊరుకోడు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు వీయాల్సిందే. అగ్ని కూడా బగబగా మనడానికి లేదు. నెమ్మదిగా అణిగి మణిగి అంటే పంచభూతాలను అదుపులో పెట్టుకున్నాడు, వాతావరణాన్ని అదుపులో పెట్టుకున్నాడు. మన అదుపులో ఉన్న వాతావరణం ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది కదా. మనం ఇలా చూసేవాడు గాలి అయిపోయింది అనుకోండి, అబ్బా భలే ఉంటుంది. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేశాడు. అంటే చూసాడు, ఆ చూడ్డానికి కూడా మనోహరమైన వాతావరణం అనమాట అది. అలాంటి వాతావరణంలో సీతమ్మ చెడుని చూస్తుంది. చెడు అంటే ఏంటి? రాక్షసులేమో వీళ్ళేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. రావణాసురుడేమో ఉదయాన్నే వచ్చి తను మాట్లాడేస్తూ ఉంటాడు ఇష్టం వచ్చినట్టు. అది దుఃఖమే కదా. ఆ దుఃఖాన్ని పట్టించుకోవట్లేదు. ఆ వాతావరణం వల్ల వచ్చినటువంటి ఆ శాంతం ఏదైతే ఉందో, ఆ సౌకుమార్య వాతావరణంలో ఉన్నటువంటి ఆ అద్భుతం ఏదైతే ఉందో, వనం అంటే కంటికి ఒంటికి కూడా ఆనందాన్ని ఇస్తుందమ్మా వనం. అరణ్యం ఆనందాన్ని ఇవ్వదు, వనం మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది. అందుకని దాన్ని వనం అన్నారు. అటువంటి ఆనందంలో ఉన్నప్పటికీ కూడా ఆవిడ ఆనందంగా లేదు. ఎలా ఉంది? ఇందాక మీకు చెప్పానే, క్లాస్ రూమ్ లో కూర్చున్న పాఠాలు వింటున్న విద్యార్థి ఆ పాఠానికి ఆ టీచర్ కి సంబంధం లేకుండా ఎలా కూర్చుంటాడు? అలా కూర్చుని తపన పడుతుంది లోపల. ఎవరి కోసం? రామచంద్రమూర్తి కోసం. అదే విధంగా సమాజంలో మనం ఎంత మంచి దాంట్లో ఉన్నట్టు మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా అసలైన ఆనందం ఎవడైతే ఉన్నాడో వాడి కోసం మన మనసు ఉండాలి. ఇది మంచిది కాదు అన్న భావన మనకి తెలియాలి. అది అనుభవ రూపంగా రావాలి అంటే మనం ఇందా చెప్పుకున్నామే, శ్రవణ మనన నిత్యాసాలు ఎప్పుడూ కూడా మానకూడదు. అందుకని మహారాష్ట్రలో భక్తురాలు ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ పేరు నేను చెప్పను, మీరే చెప్తారు. ఆవిడ ఏం చేసిందంటే పాండురంగుడి భక్తురాలు అనమాట. ఎప్పుడు ఉన్నట్టుగానే అత్తమామలతోని భర్తతో కూడా మంచిదిగా ఉండేది కాదు. ఇంట్లో భోజనం కూడా పెట్టేవారు కాదు. శుభ్రంగా పని చెయ్యడమే పని. ఆవిడ పని ఏంటంటే ఇంటి పని అంతా చెయ్యాలి. పెడితే పెట్టడం, లేదంటే లేకపోవడం. మహారాష్ట్రలో ఎప్పుడు కూడా ఆ రొట్టెలే కదా, ఎప్పుడో సాయంత్రం రొట్టె ఇసిరేసేవారు అంతే. అలాంటి పరిస్థితి అనమాట. కానీ ఈవిడ మనసు నిండా మాత్రం ఇది నా ధర్మం, వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకు అన్న భావన ఒకటి. రెండు, పాండురంగడే నా మనసులో ఉన్నాడు అన్న భావన రెండోదే ఉండేది. అయితే మహారాష్ట్రలో ఈ ఆ ఏకాదశి పూట పాండురంగ స్వామి దేవాలయానికి పండరీపురం జనాలందరూ వెళ్తారు. వెళితే వీళ్ళందరూ తప్పట్లు తాళాలు పట్టుకుని, చూడండి మొన్న అయోధ్య చూడండి అందరూ ఎంత బాగా వెళ్ళారో, తప్పట్లు తాళాలతో భజనలు చేసుకుంటూ ఆనందంగా వెళ్ళారా? అలా ఈ పండరీపురం యాత్ర వెళ్ళే వాళ్ళందరూ కూడా మహారాష్ట్రలో, మరి అప్పట్లో ఇంత వాహన సౌకర్యం ఉండేది కాదు కదా, చక్కగా భజనలు చేసుకుంటూ మూటలు కట్టుకుంటూ ఎక్కడ పడితే కూర్చొని తింటూ భజన చేసుకోవడం, మళ్ళీ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళేవారు. వెళ్తుంటే వాళ్ళందరినీ చూసి, అబ్బాయి ఎంత బాగా భజన చేసుకుంటున్నారు, నాకు ఇష్టమైన పండరినాథుని భజన చేస్తున్నారు, వీళ్ళతో కలిసి వెళ్ళిపోతే బాగుంటది అనుకుంది. ఇంటికి వెళ్ళి చెప్పేద్దామా అంటే పంపించే రకాలు కాదయ్యి, వీళ్ళతో వెళ్ళిపోదామని చెప్పి
వెళ్ళిపోద్ది. భజన వాళ్ళతో పాటు మమేకమే వెళ్ళిపోద్ది. వెళ్ళిపోతే ఆ ఊరి ఆవిడ ఎవరో చూసి గబగబా ఇంటికి వెళ్ళి అత్తగారు చెప్పేస్తే, అత్తగారు ఏం చేసిందంటే, ఒరే చూడరా నీ భార్య అలా వెళ్ళిపోతుందంట అని చెప్పింది. చెబితే పరుగు పరుగు వెళ్ళి జుట్టు పట్టుకు ఈడ్చుకొచ్చేస్తాడు భర్త. ఈడ్చుకొచ్చేస్తే అత్తగారు అంటది, ఈ యాత్ర ఇంకా 4 రోజులు జరుగుద్ది అబ్బాయి, దీన్ని మనం ఎంతని కాపలా కాస్తాం, ఆ రోటికి కట్టే అంటాడు. సమ్మానికి పెట్టి కట్టేస్తారు. కట్టేస్తే 4 రోజులు అవుద్ది. ఒక మనసంతా అక్కడే ఉండిపోయింది కదా. అనుకుంటుంది, ఈశ్వరా నిన్ను చూద్దామని నేను అనుకున్నాను, వీళ్ళేమో ఇలా కట్టేశారు, పండరీపుర పాండురంగ నా హృదయవాసి అని చెప్పి రకరకాలుగా తలుచుకుంటుంది. పాపం ఈవిడ్ని శుభ్రంగా కట్టేసి నానా తిట్లు పెడతారు. అది భోజనం కూడా పెట్టడం మానేస్తారు. మానేస్తే ఇలా 4 రోజులు గడిచింది. గడిచినా సరే నామస్మరణనే విడిచిపెట్టలేదు. వాళ్ళ పని వాళ్ళదే, ఈవిడ పని ఈవిడదే అన్నట్టుగా అయిపోయింది. అయిపోతే హృదయవాసి అన్నప్పుడు వినపడదా ఆయనకి? వెంటనే ఒక అమ్మాయి వేషంలో వచ్చేసాడు పాండురంగడు. ఇప్పటికీ కదా చాలా మంది చెప్పుకుంటారు. అయితే వచ్చిన వాడు ఎలా వచ్చాడంటే ఆవిడ రూపంలో వచ్చాడు. వచ్చి ఏమీ ఎరగనట్టు ఏమంటాడంటే, నేను పండరీపురం వెళ్తున్నాను, నువ్వు వస్తావా అని అడుగుతాడు. అడిగితే ఎలా రాను చూడు, నా పరిస్థితి చూడు ఎలా కట్టేశారో, నాకు అదృష్టం లేదమ్మా, నువ్వు అదృష్టవంతురాలు, నువ్వు వెళ్ళు అంటుంది అనమాట. అంటే ఏ కాదు, నీ రూపు నా రూపు ఒకలాగే ఉన్నాయి కదా, నీ పదులు నేను కట్టుబడి ఉంటాను ఇక్కడ, నువ్వు వెళ్ళు అని చెప్తాడు. పాపం ఈవిడ నిజంగానే ఎవరో ఆవిడ అనుకుని, నాకు అంత అదృష్టమా, నా బదులు నువ్వు ఉంటావా, నిజంగా నువ్వు నాకు అక్కలాంటిదానివి అని చెప్పి ఆ కట్లన్నీ ఇప్పించుకుని మళ్ళీ ఆ అమ్మాయికి కట్టేసి యథావిధిగా ఆ గుంపులో కలిసిపోయి ఆ పండరీపురం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే 6 మాసాలు అయిపోద్ది, అన్నం కూడా పెట్టరు. పెట్టకపోతే ఇక్కడ ఈవిడ ఎలా వెళ్ళిపోతే ఇక పరిస్థితి ఏంటంటే, అన్నం కూడా పెట్టకపోతే చచ్చిపోద్దేమో అనుకుని భర్త ఆలోచించుకుని, చచ్చిపోతే మా అమ్మా నాన్న గయ్యాలన్న విషయం ఊరంతా తెలుసు, మళ్ళీ ఇంకో పిల్లలు కూడా నాకు ఎవరు ఇవ్వరు, దుర్బుద్ధి చూడండి, ఆలోచనలు ఇలా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇది చచ్చిపోయిందంటే నాకు ఇంకో 2వ పెళ్లి అవ్వడం కూడా కష్టమే, మా అమ్మ నాన్న విషయం ప్రపంచం అందరికీ తెలుసు, కాబట్టి దీన్ని రక్షించుకోవాలని చెప్పి దగ్గరికి వెళ్ళి 6 నెలలు గడిచిపోయింది, జరిగింది ఏదో జరిగిపోయింది, నన్ను క్షమించని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆ కట్లన్నీ ఇప్పేస్తాడు. ఇప్పేస్తే కట్లు, అందరి కట్లు ఇప్పేవాడు కట్లు ఇప్పించుకున్నాడండి. కట్లు ఇప్పించుకోగానే ఏమైందంటే, ఆ భార్య ఎలా పని చేసేదో ఇంటి పనులన్నీ చేసి పెట్టాడు. రాత్రి అయ్యేటప్పటికి అత్తగారు కాళ్ళు నొక్కేవాడు, పాడి పని చేసేవాడు, బట్టలు ఉతికేవాడు, నీళ్లు తెచ్చేవాడు, ఎక్కడికో వెళ్ళి నీళ్లు తేవాడు, గంగానది గోదావరికి వెళ్ళి, మహారాష్ట్ర అంటే గోదావరే కదా, గోదావరి నదికి వెళ్ళి నీళ్లు పట్టుకొచ్చేవాడు, వంట చేసేవాడు. ఆవిడ ఉన్నప్పుడు కన్నా పని ఇంకా శ్రద్ధగా చేసేవాడు. ఇవన్నీ చూస్తున్నారు, ఎన్ని చెట్టులో ఇలా పడి ఉంటుంది, ఎన్ని చేసినా అలా ఉంటుందని చెప్పి. ఆవిడకి భక్తుడికి చెడ్డ పేరు రాకూడదని భగవంతుడి కట్టుబడి ఇక్కడ ఉండి ఎన్ని పనులు చేసి పెట్టాడో చూడండి. ఆఖరికి వీళ్ళు కూడా మారిపోయారు. ఎందుకంటే భగవంతుడే వస్తే మారని వాడు ఎవడమ్మా. వీళ్ళు కూడా మారిపోయి సంసారం సకావుగా జరిగిపోతుంది, యథావిధిగా జరిగిపోతుంటే ఈ దగ్గర ఉండిపోయాడా? పండరీపురం వెళ్ళి తన్మయత్వ భావంతో ఉండిపోయి ఆ పాండురంగ స్వామిని చూసి దిగ్భ్రాంతికి గురి అయితే ప్రాణాలు విడిచిపెట్టేస్తుంది ఆవిడ. విడిచిపెట్టేస్తే ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరో చూసి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం ఎందుకని చెప్పి అక్కడ దహన సంస్కారాలు చేసేసి బూడిది గోదావరిలో కలిపేసి ఇంటికి వచ్చేసి చెప్దామని వచ్చేటప్పటికి ఇంట్లో ఉంటుంది. ఎవరివిడ? తక్కువబాయి అక్కడ ఉన్నది ఆవిడ. మీ కోడలు పండరీపురంలో దేహం విడిచిపెడితే నా చేతులతో నేనే దహన సంస్కారాలు చేసి వచ్చాను, ఈవిడెవడో కనుక్కోండి అంటాడు. అప్పుడు ఈశ్వరుడు అనే విషయం తెలుపుతా పెద్ద కథ ఉంది, తర్వాత విషయం తర్వాత పక్కన పెట్టండి. ఈ కథ ఎందుకు చెప్తానంటే, మనము మన పనులే మనం చేసుకోవాలి, మన కోసమే మనం బతకాలి, మన జాతలో మనం ఉంటే మన పనులు మనం చేసుకుంటున్నాం కదా అని ఈశ్వరుడు రాడమ్మా. ఈశ్వరుడు కోసమే మనం ఉంటే మన పనులన్నీ చేసి పెడతాడు.
అలా చేసినప్పుడు ఆ యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసు. ఒక్క నిమిషం కాళ్ళ దగ్గర కూర్చున్నందుకు 18 రోజులు భక్తుడి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు నారాయణుడు. ఒక్క క్షణం హృదయవాసి అని పిలిచినందుకు తక్కువగా ఇంటి పనంతా చేసి గయ్యారి అత్తగారి కాళ్ళు పట్టుకుంటాడు. ఎందుకు? ఒక భక్తుడి కోసం ఒక్క మెట్టు మనం దిగితే మన కోసం ఎన్ని 100 మెట్లు కాదమ్మా, ఎన్ని మెట్లన్నా దిగగల దయార్థ హృదయం ఎవడన్నా ఉన్నాడు అంటే ఆ ఈశ్వరుడే. అటువంటి భక్తిలోకి మనం ప్రయాణం చేయాలి. కానీ ఇది జ్ఞానమా, ఇది పాండిత్యమా, ఇది ఉపాసన, ఇది అనుష్ఠానమా, ఇదే ఉండదు. బ్రజవాసిలో బ్రజ భక్తులు ఉంటారు కదా బృందావనంలో, ఈ భక్తులకి లెక్కలు తెలియవు అసలు. ఆయన కావాలి అంతే, ఆయనే కావాలి అన్న ధ్యాస తప్ప ఇంక లెక్కలకి తావులేని ఆ వ్రజభూమి గురించి మనం చెప్పుకుంటే ఇంకో 2 గంటలు పడుతుంది. ఒక ఆవిడ ఒక చిన్న కృష్ణ పరమాత్మని అక్కడ బృందావనంలో ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న కృష్ణుల్ని మంచంతో సహా అమ్ముతారు. బృందావనంలో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఆ విగ్రహం మీద ప్రేమ పుట్టి ఆ పిల్లవాడి మీద ప్రేమతో ఈవిడ తెల్లైపోయి ఈ పిల్లాన్ని చూసినట్టే చూసేది. మంచం మీద పడుకోబెట్టడం, స్నానం చేయించడం, పొద్దున్నే ఇలా చేసేది. చేస్తే ఆ విగ్రహానికి ఈవిడికి మధ్య ఒక మాతృత్వ భావం వచ్చేస్తే పక్కింటి ఆవిడ పిలిచిందని చెప్పి బయటికి వెళ్తే ఆ మంచం మీద ఉన్న కృష్ణ పరమాత్మ అమ్మా అని పిలిస్తే పరమాత్మ పిలిచాడని భావం లేదు, నా కొడుకు పిలిచాడు అనుకుంటుంది. వచ్చింది లోపలికి, అది పిల్ల వచ్చేస్తుంది చూడమ్మా అన్నాడు. కొట్టింది, మళ్ళీ పక్కింటి ఆవిడ పిలిస్తే మళ్ళీ వెళ్ళింది. అలా 2-3 సార్లు జరిగితే శంఖ చక్ర గదాధరుడమైన నువ్వు పిల్లి కొట్టుకోలేవా, అమ్మా అమ్మ అని అస్తమానితో పిలుస్తావు అంది. అంటే అప్పటి వరకు ఉన్న తల్లి పిల్లల బంధం చూడండి. ఎప్పుడైతే నువ్వు శంఖ చక్ర గదాధరుడా అని పిలిచిందో అప్పుడు దూరం అయిపోయాడు కదా. నా కొడుకు అన్నప్పుడు ఉన్న పరమాత్మ శంఖ చక్ర గదాధరుడు అయి ఉండి పిల్లిని కొట్టుకోలేవా అని అనగానే అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు గొల్లుమని ఏడ్చింది. అప్పుడు దాకా కూర్చున్న పరమాత్మ దేనికి లొంగాడండి అంటే ప్రేమకు లొంగిపోయి. చూడండి, పిల్లవాడు మన నోట్లో అన్నం పెడుతుంటే మనం తినలేమా? మనం తింటాం. వాడు పెడితే ఆ ప్రేమకు లొంగిపోయి మనం తింటాం కదా. అదే విధంగా ఆ తల్లి భావనతో ఉన్న ప్రేమకి భగవంతుడు లొంగిపోతాడు. దానికి తారతమ్యాలు పాండిత్యంతో సంబంధమే లేదు. అటువంటి స్థితి వ్రతభూమిలో ఉన్న ఆ వ్రతవాసుడు అందరిది కూడా అటువంటి స్థితికి వెళ్ళాలని చెప్తారు. అటువంటి భక్తి కలిగి ఉండాలి అంటారు. అందుకనే ఈ శ్లోకాలన్నీ కూడా జ్ఞాని అంటే పాండిత్యం కాదురా, భక్తి. ఈ భక్తి ఆ తారాస్థాయికి వెళ్ళిపోవాలి. గతసంగస్య ముక్తస్య అంటున్నాడు. దేని యందు ఆసక్తిని విడిచిపెట్టి, ముక్తిని విడిచిపెట్టి జ్ఞానావస్థ చేతసాహ ఏ కర్మ చేస్తున్నావు దాని అందే మనసు పెట్టి, అంటే భగవంతుడి అందే మనసు పెట్టి యజ్ఞయాచరత కర్మ సమగ్రం ప్రవలీయతే. భగవంతుని అందే నువ్వు మనసు పెడితే యజ్ఞ కర్మలను మాత్రమే చేయగలిగితే నీ కర్మలన్నీ కూడా వాడు తీసేస్తాడు. నేను తుడుచుకున్నాను సేపు మనం తుడుచుకోలేము. ఆయన తుడిస్తే అశుభ్రం అవుతుంది. కాబట్టి మన కర్మలన్నీ ఆయన తీసేయాలి. కర్మలంటే చెడు మంచి రెండు, పాపపుణ్యాలు రెండు ఆయన తీయాలి. ఆయన తీయాలి అంటే మనం అటు ప్రకృతి నుంచి ఇటుపక్కకి తిరగాలి. ప్రకృతిని విడిచి పరమేశ్వరుడి వైపు తిరగగలగడం మనం అలవాటు చేయాలి. దేన్ని? మనసుని. అలా అలవాటు చేసినప్పుడు ప్రవలీయతే అంటున్నాడు. అంటే మొత్తం కూడా పూర్తిగా అన్ని కూడా లీయతే పోతాయి. దేని ఎందుకు పోతాయి అంటే మిగిలి ఉండవు. ఏ పుణ్యకర్మ ఏ పాపకర్మ కూడా మిగిలి ఉండదు. అప్పుడు చూడండి, అటువంటి జ్ఞానిని మనం చూసినప్పుడు ఎంత ప్రశాంతమైన వదనంతో ఉంటాడు. అది జ్ఞానం అంటే. అటువంటి జ్ఞాన దశగా మనము అడుగులు వేసే ప్రయత్నం చేద్దాం. హరి ఓం. సర్వం శ్రీకృష్ణ పరమాత్మ పాదారవిందార్పణమస్తు. వచ్చేవారం అంటే